లార్డ్. దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో వారు సురక్షితంగా ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇన్ని రోజులు నువ్వు దేవుని మీద నమ్మకం కలిగి ఉండకుండా మనుషులపైన నీ నమ్మకాన్ని పెట్టుకుని ఉంటున్నావేమో. వారు నిన్ను కాపాడరు, వారు నిన్ను ఏ హాని తగలకుండా సురక్షితంగా ఉంచరు. కానీ ఎప్పుడైతే జీవం గల దేవుని మీద నువ్వు ఆధారపడతావో, ఎప్పుడైతే దేవుని మీద నువ్వు ఆనుకుంటావో, అప్పుడు దేవుడు నిన్ను సురక్షితంగా ఏ అపాయము ఏ కీడు రాకుండా నిన్ను కాపాడేవాడుగా ఉంటున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వీక్షించారో ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చి మీరే కృప చూపిస్తున్నామని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రతిరోజు యొక్క వాగ్దానాన్ని అందరూ వీక్షించండి. సిస్టర్ దివ్య డేవిడ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నప్పటికీ అక్కడ కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మాకు తెలియజేసినప్పటికీ మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థనలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. ప్రైజ్.